Good evening, everyone. Good evening, everyone. Guys, in today's lesson, we are going to discuss letter series. Are you guys able to hear me? Am I loud and clear, everyone? Could you please confirm in the comment section once, people who are active? Nice. Hope I am loud and clear. Let's get into the session now. So, letter series. Before getting into this session, we need to understand this. We should get used to the place values. We will consider place values as the important thing. అసలు place values అంటే ఏంటి, లెటర్ వాల్యూస్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్ టాపిక్ పేరు లెటర్ సిరీస్ కదా. సో మనం ప్రస్తుతం మాట్లాడుకోబోయేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గురించి. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ నుంచి జెడ్ వరకు రాయాల్సి వస్తే మనం చిన్నప్పటి నుంచి ఎలా రాసాం, ఏ నుంచి జెడ్ వరకు ఒకే లైన్ లో వరుసగా రాయడం మనకు అలవాటు. సో ఇప్పుడు ఎలా రాస్తామంటే ఏ నుంచి ఎం వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎన్ నుంచి జెడ్ వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ గా కన్సిడర్ చేస్తాం. సో సెకండ్ హాఫ్ మనం ఇలా రాస్తాం. అంటే ఏ నుంచి ఎం వరకు ఫస్ట్ హాఫ్, మొత్తం ఆల్ఫాబెట్ అన్ని 26, దాంట్లో ఫస్ట్ హాఫ్ అంటే 13, మిగిలిన హాఫ్ ఇది. ఓకే, వీటి ప్లేస్ వాల్యూస్. ఫస్ట్ లెటర్ కాబట్టి ఏ అంటే 1 అంటాం, సెకండ్ లెటర్ కాబట్టి బి అంటే 2 అంటాం, C3, D4 అండ్ సో ఆన్. ఇలా ప్రతి లెటర్ కి మనం లెటర్ వాల్యూస్ రాస్తాం 1 నుంచి 26 వరకు. సో ప్రతి లెటర్ కి ఒక నెంబర్ ఉంటుంది కదా. సో 1 నుంచి 26 వరకు ఈ లెటర్ వాల్యూస్ అన్ని మనకి ఖచ్చితంగా తెలియాలి. ఎలా తెలియాలి? నెంబర్ చెప్తే లెటర్ చెప్పేలాగా, లెటర్ అడిగితే నెంబర్ చెప్పేలాగా, అంత కాన్ఫిడెంట్ గా వీ షుడ్ గెట్ యూస్ టు ఇట్. సాధారణంగా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎగ్జామ్ లో ఈ లెటర్ వాల్యూస్ అన్ని పేపర్ మీద రాసి పెట్టుకుని అది చూసి నేను క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు కదా అనుకుంటారు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్, విచ్ వోంట్ వర్క్. ఎందుకు అది పనిచేయదు అంటున్నానంటే మనకి ఇచ్చిన టైం ఎగ్జామ్ లో 30 to 45 సెకండ్స్. ఎనీ గివెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టుడే 30 నుంచి 45 సెకండ్స్ ఉంటుంది. చాలా తక్కువ ఎగ్జామ్స్ కి 1 minute టైం ఉంటుంది పర్ క్వశ్చన్. ఓకే, సో ఈ సినారియోలో మనం క్వశ్చన్ ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను లెటర్ వాల్యూస్ రాసుకుని ప్రతిసారి వెతుక్కుంటాను అంటే అది వర్కౌట్ అవ్వదు. సో లెటర్ చూడగానే మనకి నెంబర్ రిజిస్టర్ అవ్వాలి, నెంబర్ చూడగానే లెటర్ రిజిస్టర్ అవ్వాలి. దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే ఈ వాల్యూస్ మనకి ఎంత తరోగా వస్తే మనం అంత ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతాం. ఇన్ అడిషన్ టు దిస్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ క్లారిటీ ఆన్ దిస్. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఒక మైండ్ సెట్ లో ఉన్నాం, బట్టి పట్టడం తప్పు అని. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. వేటికైతే బట్టి పట్టాలో అది బట్టి పట్టాలి. అంటే నీకు బేస్ లాజిక్ తెలుసు, అది ఎలా పుట్టింది, ప్రాపర్ లాజిక్ ఏంటో తెలుసు. గుడ్డిగా మనం గుర్తు పెట్టుకోవడానికి బట్టి పట్టట్లేదు. మనకి ఏం కావాలి, ఏవైతే మనకి వాల్యూస్ ఆల్రెడీ తెలుసో, లాజికల్ గా ఏవైతే కనెక్ట్ అయిన వాల్యూస్ అని మనకి తెలుసో అప్పటికప్పుడు మనకి గుర్తు రావడానికి రెండు రకాలుగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ వన్, రిపీటెడ్ గా మనం చేయడం వల్ల, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల, ఆ వాల్యూస్ తో మనం తరువుగా ఉండడం వల్ల గుర్తొస్తాయి. కేస్ 1. కేస్ 2, వీ నీడ్ టు బై హార్ట్ ఇట్. సో తక్కువ టైంలో జరగాలి అంటే నీ బ్రెయిన్ కి నువ్వు అలవాటు చేస్తున్నావు, రిపీటెడ్ గా చదివి అవి నీకు గుర్తుంటాయి. అండ్ విచ్ మేక్స్ అ వర్క్ రియలీ వెరీ ఈజీ అండ్ దట్ విల్ బి రియలీ ఎఫెక్టివ్ టూ. ఓకే, సో నెంబర్ చూడగానే లెటర్, లెటర్ చూడగానే నెంబర్, అది లెటర్ సిరీస్ వరకు. అయితే నిన్నటి సెషన్ లో మనం డిస్కస్ చేసింది నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ కి అలా బేసిక్స్ అంటే స్క్వేర్స్ గానీ క్యూబ్స్ గానీ ఇవన్నీ దానికి వచ్చి ఉండాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. నవ్ లెటర్స్. సో ఏ నుంచి జెడ్ వరకు ప్లేస్ వాల్యూస్ అన్ని వస్తాయి. ఇలా నేను రాయడానికి ఒక రీజన్ ఉంది. ఈ లెటర్స్ ని ఆపోజిట్ లెటర్స్ అంటారు.
ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏ అనేది ఆల్ఫాబెట్స్ అన్ని రాస్తే లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ లెటర్, ఆ చివరి నుంచి ఫస్ట్ లెటర్ ఏంటి జెడ్. ఓకే, సో ఇటు నుంచి ఫస్ట్ ఏ, అటు నుంచి ఫస్ట్ జెడ్. సో ఏ జెడ్ ఆపోజిట్ లెటర్స్. అలాగే ఇటు నుంచి రెండోది బి, అటు నుంచి రెండోది వై, బివైఆర్ ఆపోజిట్ లెటర్స్, సిఎక్స్ ఆపోజిట్ లెటర్స్, ఎంఎన్ ఆపోజిట్ లెటర్స్. యూ విల్ ఫైండ్ 13 సచ్ పేర్స్. ఇలా 13 పేర్స్ ఉన్నాయి. సో ప్లేస్ వాల్యూస్ ని బట్టి ఈ 13 పేర్స్ కి ఏదైనా సిమిలారిటీ ఉందా, ఉంటే అదేంటి ఒకసారి ఆలోచించండి. ఈ 13 పేర్స్ కి వాటి ప్లేస్ వాల్యూస్ ని బట్టి ఏదైనా సిమిలారిటీ ఉందా? ఏ అంటే 1, జెడ్ 26 కదా, ఈ రెండింటికి సమ్ ఎంత 27. B2 y25, sum of these two is 27, and so on. 13 plus 14 27. సో ఈ 13 పేర్స్ లో నేను ఏ పేర్ ని కన్సిడర్ చేసినా సరే వాటి ప్లేస్ వాల్యూస్ కి సమ్ 27 వస్తుంది. ఇది సిమిలారిటీ. ఇలా వచ్చిన వాల్యూస్ ని, పేర్స్ ని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఓకే, సో గైస్ క్లాస్ రూమ్ లో మనం ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ యూ గైస్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఓకే, సో లెటర్ వాల్యూస్ అన్ని రాసి, మనకి ఇదే ఫస్ట్ టైం అయితే రాసి పక్కన పెట్టుకుని సాల్వ్ చేయండి. బట్ దట్స్ నాట్ సజెస్టబుల్ ఎవ్రీ టైం. నెక్స్ట్ టైం నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పటికి మనకు ఆ వాల్యూస్ అన్ని రిజిస్టర్ అయిపోయి ఉండాలి బ్రెయిన్ లో. ఫైన్. నౌ as this is the first session I can understand this part. సో లెటర్ వాల్యూస్ అన్ని రాసుకుని సాల్వ్ చేద్దాం ప్రస్తుతానికి. అండ్ దెన్ 1 నుంచి 26 వరకు ఇప్పుడు మనం ఏ లెటర్ అడిగినా సరే చెప్పగలుగుతాం. వచ్చిన వాళ్ళు చూడకుండా చెప్పగలరు, రాని వాళ్ళు ప్రస్తుతానికి చూసానే చెప్పగలుగుతారు. డెఫినెట్ గా మనం పని చేయగలుగుతాం. ఇన్ అడిషన్ టు దిస్, ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ టు ఫైండ్ వాట్ ఈస్ ద 30th letter in the English alphabet, I can definitely tell you one thing. We have exactly 26 letters. But if someone asks you to find the 30th letter, we need to understand it as a cycle. అంటే 26 జెడ్ కాబట్టి దాని తర్వాత లెటర్ ని మనం 27 గా కన్సిడర్ చేస్తాం. 27 అంటే ఏ, 28 బి, 29 సి అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏ నుంచి జీ వరకు అంటే మనల్ని అడుగుతుంటే మనం చెప్పగలుగుతాం. కానీ నేను ర్యాండమ్ గా 30th లెటర్ అని కానీ లేకపోతే 56th లెటర్ అని కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగామనుకో అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కూడా ఇప్పుడు నేర్చుకుందాం. స్టే ఫోకస్డ్. 30th లెటర్ కావాలి అంటే మనకి కావాల్సిన లెటర్ వాల్యూలోంచి దానికి దగ్గరలో ఉన్న 26 మల్టిపుల్ ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, అంటే ఈ లెక్క పెట్టుకునే ప్రాసెస్ లో 27 అంటే ఏ, 28 అంటే బి అండ్ సో ఆన్. మళ్ళీ 52 అంటే జెడ్, 26 తర్వాత మల్టిపుల్ 52, 53 అంటే ఏ, 54 అంటే బి అండ్ సో ఆన్, 78 అంటే జెడ్. సో ఇలా మారుతూ ఉంటాయి. సో ప్రతిసారి ఇక్కడ వచ్చేది 26 మల్టిపుల్ అవుతుంది. సో నేను అడిగిన వాల్యూ కనుక 26 కన్నా పెద్ద వాల్యూ అడిగినప్పుడు దానికి దగ్గరలో ఉన్న 26 మల్టిపుల్ ని దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. 30 - 26 gives you 4. 4th లెటర్ అన్నా 30th లెటర్ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు 56th లెటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకో. 56 లోంచి దానికి దగ్గరలో ఉన్న 26 మల్టిపుల్ ని సబ్ట్రాక్ట్ చేయండి. 56 కన్నా చిన్నది సబ్ట్రాక్ట్ చేయాలంటే చిన్నదే అవ్వాలి కదా. 56 కన్నా చిన్నది, 56 కి దగ్గరలో ఉన్నది, 26 మల్టిపుల్ ఏంటి 52. ఎంత వచ్చింది? మళ్ళీ 4 వచ్చింది. అంటే 56 అన్నా 4 అన్నా ఒకటే. ఫైన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. ఐ వాంట్ యూ గైస్ టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆన్సర్ రాయండి ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో. అండ్ దెన్ మీరు ఆన్సర్ రాశాక వి విల్ కంటిన్యూ దిస్. ఓకే, ఐ వాంట్ యూ గైస్ టు ఫైండ్ 49th లెటర్. 49th ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటి? I expect you guys to answer this. Be quick. Sorry. I'm awaiting your response. Okay, one of your friends asked చాప్టర్ వైజ్ గా చెప్తారా క్వశ్చన్స్ చెప్తారా అని. సో యాక్చువల్ గా కాన్సెప్ట్ చాప్టర్ వైజ్ గానే చెప్పుకుంటూ వెళ్తాం అండ్ దెన్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ క్వశ్చన్స్
ఎగ్జామ్ లెవెల్ కన్నా డిఫికల్ట్ గా ఉన్న క్వశ్చన్స్ అవ్వచ్చు, ప్రీవియస్ ఎగ్జామ్ లో అపియర్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జామ్ లెవెల్ కన్నా నెక్స్ట్ లెవెల్లో ఆర్ కొత్త ప్యాటర్న్ లో క్వశ్చన్స్ డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ అ మ్యూచువల్ థింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. వి విల్ డిస్కస్ దోస్ థింగ్స్ యాజ్ వెల్. ఫైన్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా టాపిక్ మళ్ళీ వినాలనుకున్నా ఆర్ పర్టికులర్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడాలనుకున్నా సరే, యూ గైస్ రైట్ ఏ కామెంట్, పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మేము చూస్తాం, డెఫినెట్ గా దాని మీద వీడియో చేస్తాం. వీ వాంట్ యూ గైస్ టు లెర్న్. ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఈ లెటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్సర్ దిస్. 49th లెటర్ మీరు ఎంతమంది కరెక్ట్ రాస్తారో చూద్దాం. 49th లెటర్ కావాలి అంటే దానికి దగ్గరలో ఉన్న 26 మల్టిపుల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 26 తర్వాత 26 మల్టిపుల్ ఏంటి? 52. 52 దీనికన్నా పెద్దదైపోతుంది కాబట్టి 26 ని సబ్ట్రాక్ట్ చేయండి. 49 మైనస్ 26 అంతా 23. 23 అంటే ఏంటి? W. Is that fine? So that's how it works. We will solve the questions this way. ఇప్పుడు మనకి లెటర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది. ఇప్పుడు లెటర్ సిరీస్ టాపిక్ లోకి వెళ్దాం. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే క్వశ్చన్స్ నే మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు ఎగ్జాంపుల్ తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్, నేను క్వశ్చన్ రాసిన 10 to 15 seconds లోపు మీరు ఆన్సర్ చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎస్పెషలీ ఫర్ ద ఫస్ట్ వన్. I want you guys to tell me the next letter which follows this pattern which comes in this series. I'm really sorry guys. వండర్ఫుల్ వండర్ఫుల్. సో చాలా మంది రాశారు ఆన్సర్. కే అని రాశారు, జే అని రాశారు. సరే, ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏ అంటే 1, C3, E5, G7, I9. సో ఈ ప్లేస్ వాల్యూస్ తెలిస్తే 9 తర్వాత రావాల్సిన లెటర్ ఏంటి? 11. 11 అంటే కే. ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ సెకండ్ దాని ఆన్సర్ ఏంటి? So people started solving the second one as well. సెకండ్ దాంట్లో AEIOU అనేవి వవల్ లెటర్స్. సో ఇప్పుడు మనకి యు అనేది వవల్ లెటర్, దాని తర్వాత వవల్ లెటర్ ఏంటో తెలియాలి. ఇట్స్ సైకిల్, ఇది ఒక సైకిల్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి యు తర్వాత మళ్ళీ వవల్ లెటర్ అంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆన్సర్ షుడ్ బి ఏ. నౌ క్వశ్చన్ నెంబర్ 3. సారీ, క్వశ్చన్ నెంబర్ 3. మరి దీని పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, A1 ప్లేస్ వాల్యూస్ రాయండి ప్రతిదానికి. డి అంటే 4, I9, P16, Y25. ఈ నెంబర్స్ ఎప్పుడైనా మనం చూసినట్టుందా? తెలిసిన నెంబర్లా కాదా ఇవి? 1, 4, 9, 16, 25 అంటే స్క్వేర్స్. 25 తర్వాత రాయాల్సిన నెంబర్ ఏంటి? 36. ఇప్పుడు నాకు 36th లెటర్ తెలియాలి. ఇందాక మనం డిస్కస్ చేసాం 36th లెటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెటర్ వాల్యూ 26 కన్నా ఎక్కువ ఉంటే అలాంటి లెటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇందాక డిస్కస్ చేసాం. సో 36 లోంచి దానికి దగ్గరలో ఉన్న 26 మల్టిపుల్ ని తీసేయండి. 36 మైనస్ 26 గివ్స్ యూ 10. 10th లెటర్ ఏంటి? జే. సో మై ఆన్సర్ విల్ బి జే హియర్. అండ్ దెన్ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్. In fact, 2 more questions. Question number 4.
solve these two questions as well. I expect you guys to write the answers in the comment section. రాయండి కామెంట్ సెక్షన్స్ లో ఆన్సర్స్ రాయండి, రాస్తూనే ఉండండి సో దట్ మీరు యాక్టివ్ గా ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నాకు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. సో గైస్ స్టే యాక్టివ్. క్వశ్చన్ నెంబర్ 4, దీని పరిస్థితి ఏంటో చూద్దాం. మళ్ళీ ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేస్తే సి అంటే 3, డి అంటే 4, ఎఫ్ అంటే 6, ఐ 9, ఎం 13. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తీసుకుందాం. ఎప్పుడైతే మనం నెంబర్స్ రాసామో ఇది నెంబర్ సిరీస్ గా మారింది, నెంబర్స్ అనేది దగ్గరలో ఉన్నాయి. డిఫరెన్స్ తీసుకుని ట్రై చేద్దాం. 3 + 1 4, 4 + 2 6, 6 + 3 9, 9 + 4 13. ఇప్పుడు 13 ఎంత యాడ్ చేయాలి? 1 2 3 4 యాడ్ చేసాం కాబట్టి తర్వాత 5 యాడ్ చేయాలి. సో పీపుల్ స్టార్టెడ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ said that it's R. I think R is the correct answer. 13 + 5 18, 18th letter R. Now question number 5, fifth question. మళ్ళీ ప్లేస్ వాల్యూస్ కన్సిడర్ చేద్దాం. ప్రతి లెటర్ దగ్గర నెంబర్ రాయండి. J10, L12, P16, B22, D4. సరే, ఈ సిరీస్ లో ఇప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ దాకా నాకు చాలా క్లారిటీ ఉంది. 10, 12, 16, 22 బాగానే ఉన్నాయి ఈ నెంబర్స్. కానీ సడన్ గా ఇక్కడ 4 వచ్చింది. దీని పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా రిలేట్ చేయాలి? యూజువల్ గా మనకి పెద్ద పెద్ద లెటర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయడం రాలేదనుకోండి, మనం ఎలా సాల్వ్ చేస్తామంటే దీన్ని 26 తర్వాత మళ్ళీ సైక్లిక్ ఆర్డర్ లో ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తాం, విచ్ కన్స్యూమ్స్ మోర్ టైం. అలా నాకు ఆన్సర్ రాదా అంటే వస్తుంది, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాల్వ్ చేయగలుగుతావు. కానీ మనకు కావాల్సింది ఏంటి? విత్ ఇన్ ద టైం సాల్వ్ చేయాలి అంటే బెస్ట్ వే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. ఇనీషియల్ క్యాలిక్యులేషన్స్ మనకి కష్టం అనిపించవచ్చు, బట్ లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆ దారిలో వెళ్తేనే మనం సక్సెస్ ని చేరుకోగలుగుతాం. ఇక్కడ కాంప్రమైజ్ అయితే పని అవ్వడానికి లేట్ అవుతుంది. ఇక్కడ మనం కష్టపడితే డెఫినెట్ గా తక్కువ టైంలో రీచ్ అవ్వగలుగుతాం. ఇవి చాలా చాలా చిన్న విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి. సో 10, 12, 16, 22, 4 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు అన్ని ప్లేస్ వాల్యూస్ తెలుసు, నాకు ఒక హింట్ ఉంది. సెకండ్ది, దీని ప్లేస్ వాల్యూ ఏంటో తెలిస్తే తప్ప నేను సాల్వ్ చేయలేను. 2 రకాల్లో ఏది వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, 10 కి 12 కి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. 10 + 2 12, 12 ని 16 ని రిలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. +4, 16 ని 22 ని రిలేట్ చేస్తే +6. ఇలాగా 2 4 6 కాబట్టి వెరీ గుడ్ గైస్, రాస్తున్నారు కామెంట్ సెక్షన్ లో. దట్స్ రియల్లీ ఇంప్రెసివ్. 2 4 6. ఇప్పుడు ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 8. 22 + 8 అంటే ఎంత? 30. 30th లెటర్ డి అవుతుందా అవదా? 30th లెటర్ కావాలి అంటే 30 లోంచి 26 తీసేయాలి, ఆర్ 4 కి 26 కలపాలి. 4 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం కదా 4 అని. ఆ 4 కి 26 కలపాలి. ఈ రెండిట్లో నీకు ఏది ఈజీ అనిపిస్తే నువ్వు అది చేయొచ్చు. ఫైన్. 30 లోంచి 26 తీస్తే 4 వస్తుంది. 4 కి 26 కలిపితే 30 వస్తుంది. 4 వచ్చింది అనుకో, 4th లెటర్ డి అని తెలుసుకుంటావు. 30 వచ్చింది అనుకో, ఇది కనుక మనం సాల్వ్ చేసాం అనుకో, దీని తర్వాత ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యిందనే విషయం తెలుసుకుంటావు. రెండిట్లో ఏదైనా మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి? ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 10 యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నేను 10 ని 4 కి యాడ్ చేయాలా 30 కి యాడ్ చేయాలా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? 10 యాడ్ చేయాలి, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు నేను యాడ్ చేయాల్సిన 10 4 కి యాడ్ చేయాలా, లేదా 30th లెటర్ కదా మనకి ఇందాక ఫైండ్ అవుట్ చేసాం దానికి యాడ్ చేయాలా? ఇలా యాడ్ చేస్తే ఒక ఆన్సర్, ఇలా యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుందా అనేది మనకి చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, నువ్వు 4 10 కి యాడ్ చేసిన, 10 4 కి యాడ్ చేసిన, 10 30 కి యాడ్ చేసిన నీ ఆన్సర్ లో ఎలాంటి మార్పు ఉండదు, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి అది మనం వెరిఫై చేసి చూద్దాం మనకి కాన్ఫిడెన్స్ రావడానికి. 4 + 10 ఎంత? 14. ఇది చాలా ఈజీ. 14th లెటర్ అంటే మనం చెప్పగలుగుతాం, ఇట్స్ 10. ఇప్పుడు 30 + 10 దీని పరిస్థితి ఏంటో చూద్దాం. 30 + 10 అంటే ఎంత? 40. ఇప్పుడు నాకు 40th లెటర్ కావాలి అంటే 40 లోంచి నేను 26 తీసేయాలి. 40 లోంచి 26 తీస్తే ఎంత వచ్చింది? 14. అంటే నేను 10 యాడ్ చేస్తే నాకు ఏ నెంబర్ వచ్చిందో, 30కి 10 యాడ్ చేస్తే అదే నెంబర్ వచ్చింది. 4కి 10 యాడ్ చేస్తే ఏ లెటర్ వచ్చిందో 30కి 10 యాడ్ చేస్తే అదే లెటర్ వచ్చింది. అంటే
మనం ఇప్పుడు దీన్ని నువ్వు 30గా కన్సిడర్ చేసి 10 యాడ్ చేయాల్సిన పని లేదు. 4కి 10 యాడ్ చేస్తే చాలు. హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. ఫైన్. సో your answer will be n. Is that clear? So we can solve it either ways. ఈ పాయింట్ మాత్రం మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. నేను 10 30కి యాడ్ చేస్తే ఎంత వచ్చిందో 4కి యాడ్ చేసినా అంతే వస్తుంది. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. మనకి ప్యాటర్న్ అలవాటు పడడానికి బేసిక్స్ తో మనం స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తా. ఓకే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, లెట్స్ లుక్ ఎట్ ది స్లైడ్ వన్స్. హియర్ దిస్ ఇస్ అ ప్రోగ్రామ్, కాంబో ప్రోగ్రామ్, బ్యాంక్, SSC, RRB, putting these three things together. ఓకే, ఇట్స్ ఎ కాంబో ప్యాక్. దీనికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే వైజాగ్ లో జరుగుతాయి, మీరు వైజాగ్ వచ్చి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆన్లైన్ క్లాస్ అయితే మీరు అక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. ఫైన్. వీటిలో ఈ ప్రోగ్రామ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫైన్. దాంతో పాటు టెస్ట్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్ కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి సెక్షన్ లో ప్రతి టెస్ట్ కి, అంటే బ్యాంక్ రాసి వాళ్ళకి బ్యాంక్, SSC, RRB. ఫైన్. రియల్ టెస్ట్ ఎలా ఉంటుందో మాక్ టెస్ట్లు అలాగే ఉంటాయి. ఎగ్జామ్ జరిగాక వాటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే పేపర్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ దెన్ టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి అండ్ టాపిక్ వైజ్ PDFs ఉంటాయి. క్విజెస్ అగైన్ టెస్ట్. అండ్ మీకు వీటిలో ఏ డౌట్ వచ్చినా సరే యూ గైస్ కెన్ రైట్ ఇట్ టు us. డెఫినెట్లీ మీ డౌట్స్ అన్ని మేము సాల్వ్ చేస్తాం, క్లారిఫై చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు ఈ ఫీజ్ ఆఫర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకే ఉంది, 30th నవంబర్ నుంచి. 1st డిసెంబర్ నుంచి మారిపోతాయి ప్లాన్స్ అన్ని. 30th నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. కోర్స్ వ్యాలిడిటీ లైఫ్ టైం. ఈ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి వ్యాలిడిటీ లైఫ్ టైం. ఫైన్. సారీ గైస్. నౌ లెట్ us look at the next model questions. ఇప్పుడు టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒక్కొక్క లెటరే ఉంది, ఒక టర్మ్ లో ఒక్కొక్క లెటరే ఉంది. ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ ఇస్తే మీరు సాల్వ్ చేయగలుగుతారా లేదా అనేది నాకు ఫస్ట్ తెలియాలి. ఓకే, మీ బ్రెయిన్ ఆలోచించగలుగుతుందా లేదా? నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డెఫినెట్ గా నేను ఆన్సర్స్ రాస్తా, చెప్తా. ఈ లోపు మీరు ఆలోచించగలుగుతున్నారా లేదా మీకు నాకు కూడా తెలియాలి. సో క్వశ్చన్ ఇస్తా, ఐ గివ్ యూ సమ్ టైమ్ అండ్ దెన్ వి షల్ డిస్కస్ దిస్. Let it be the first one. I expect you guys to solve it. Very good, very good. People started answering these things. That's really impressive.
So these are the 5 questions given. I want you guys to solve these 5 questions. So already people ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశారు, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ రాశారు. ఒకసారి అవి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఓకే, సో చాలా మంది ఆన్సర్ రాశారు కాబట్టి దీంట్లో ఒక్కొక్కరి గురించి దట్స్ గుడ్. ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఇంప్రెస్డ్. యు గైస్ ఆర్ రియలీ గుడ్. సరే, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వద్దాం, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఈ సెట్ లో 3 లెటర్స్ ఉన్నాయి, ఈ సెట్ లో 3 లెటర్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఎలా రిలేట్ చేస్తామంటే, ఇక్కడున్న ఫస్ట్ లెటర్ ని ఇక్కడున్న ఫస్ట్ లెటర్ తో, అంటే వీటిలో ఫస్ట్ లెటర్స్ అన్నిటిని ఒక సిరీస్ గా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ లెటర్స్ అన్నిటిని ఒక సిరీస్ గా కన్సిడర్ చేస్తాం. సి, డి, ఈ, ఎఫ్, జి వరుసగానే ఉన్నాయి కదా ఇవన్నీ. సో జి తర్వాత రావాల్సింది హెచ్. అండ్ దెన్ సెకండ్ లెటర్స్ అన్నిటిని ఒక సిరీస్ గా కన్సిడర్ చేస్తాం. సెకండ్ లెటర్స్ అంటే ఏంటి? ఏ, బి, సి, డి, ఈ. సో వాట్ కమ్స్ నెక్స్ట్? ఎఫ్. థర్డ్ లెటర్స్ అన్నిటిని ఒక సిరీస్ గా కన్సిడర్ చేస్తాం. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. థర్డ్ సిరీస్ ఏంటి? టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. థర్డ్ లెటర్స్ అని థర్డ్ సిరీస్. సో టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఫైన్. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ రాశారు. దట్స్ ఇంప్రెసివ్. నౌ లెట్స్ వర్క్ ఆన్ సెకండ్ క్వశ్చన్. దీని పరిస్థితి ఏంటో చూద్దాం. సేమ్ అలాగే ఫస్ట్ లెటర్స్ అని ఒక సిరీస్ లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం, సెకండ్ లెటర్స్ అని ఒక సిరీస్ లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం, థర్డ్ లెటర్స్ అని ఇంకొక సిరీస్ లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. సో బి ప్లస్ 1 సి, సి ప్లస్ 2 ఈ, ఈ ప్లస్ 3 హెచ్, హెచ్ ప్లస్ 4 ఎల్, ఎల్ ప్లస్ 5. ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. నాకు లెటర్ వాల్యూస్ తెలుసు కాబట్టి నేను రాశాను. ఓకే, ఇలాగా మీకు కూడా తెలియాలి. సో ఈ సెషన్ వింటున్న ప్రతి ఒక్కరికి లెటర్ వాల్యూస్ తెలిస్తే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. తెలిస్తే ఎలా సాల్వ్ చేయగలుగుతాం అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తుంది. నేను సాల్వ్ చేసినట్టు మీరు కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు ఇలాగే సాల్వ్ చేయగలుగుతారు. విచ్ కమ్స్ ఆన్ ప్రాక్టీస్. ఇనీషియల్ డేస్ లో కష్టం అనుకున్న వాళ్ళే ఓకే, ఒక 2 to 3 weeks విగరస్ ప్రాక్టీస్ తర్వాత, ఈ ప్రాక్టీస్ కి అలవాటు పడ్డాక ఈజీగా సాల్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే సాల్వ్ చేస్తారు. స్టూడెంట్స్ అందరూ ఇలాగే సాల్వ్ చేయగలుగుతున్నారు, చేస్తారు కూడా. సో మీరు కూడా చేయగలుగుతారు. ఓకే, సో లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. చెయ్యాలి అనే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. సో +1 +2 +3 +4 +5. సో L + 5 Q. And then now let's focus on the second letters. U + 1 V, V + 2 X, X + 3, X అంటే 24 కదా, 24 + 3 అంటే 27, 27th letter A. Fine. And then 1 2 3 4, A + 4 5, and 1 + 4 5. And then 5 + 5 10, 10th letter J. Now let's focus on the third letter. N + 1 O, O + 2 Q, Q + 3 T, T + 4 X, X + 5 29th letter C. Now let us work on question number 3. Question number 3. Just keep solving these things, keep answering these things. రాయండి ఆన్సర్స్ అన్ని వీలైనంత ఫాస్ట్ గా. ఓకే, చాట్ బాక్స్ లో రాయండి ఆన్సర్స్. T + 1 U, U + 1 V, V + 1 W, W + 1 X, X + 1 V. ఫస్ట్ లెటర్స్ అని ఒక సిరీస్. సెకండ్ లెటర్స్ అని E అంటే 5, 5 + 2 G, 7th letter G, G + 2 I, I + 2 K, K + 2 M, M + 2 O. And then third letters. N + 3 Q, Q + 3 T, T + 3 W, W + 3 Z, Z + 3 C. Now that brings me to the fourth question. O + 1 P, P అంటే 16th letter, 16 + 3 19, 19 అంటే S, S + 5 X. 1 3 5 అనే నంబర్స్ మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి
ఈ మూడు ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈ లాజిక్ నాకు అర్థమైంది కాబట్టి దీనిని మనం అడ్వాంటేజ్ గా తీసుకుని ఇక్కడ మనం 7 యాడ్ చేస్తున్నాం. 135 అనే ఆడ్ నెంబర్స్, 5 తర్వాత యాడ్ చేయాల్సిన నెంబర్ ఎంత 7. సో 24 ప్లస్ 7 అంటే 31. 30 ఫస్ట్ లెటర్ ఏంటి 31 మైనస్ 26 విచ్ ఇస్ 5. 5 అంటే ఈ. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి 9. ఈని మనం మళ్ళీ 5 కింద కన్సిడర్ చేస్తాం. 5 ప్లస్ 9 14. 14th లెటర్ n. సో మై ఆన్సర్ షుడ్ స్టార్ట్ విత్ n. అండ్ దెన్ సెకండ్ లెటర్స్ అనే ఒక సిరీస్ n plus 1 O plus 3 R plus 5 W plus 7 అంటే 30th లెటర్. W అంటే 23 కదా, 23 కి 7 యాడ్ చేస్తే 30. 30th లెటర్ D plus 9. 4 plus 9 13. 13th letter M. And then in the same way E plus 1 F plus 3 I plus 5 N plus 7 U plus 9, U అంటే 21. 21 plus 9 30. 30th letter D. That's how it works. Now let's work on question number 5. Question number 5. S plus 2 U plus 3X, X అంటే 24. 24 plus 5 29. 29th letter C plus 7. It's my mistake. I want you guys to correct this. C plus 7 J. And then 2, 3, 5, 7 అనేవి prime numbers. J plus 11 21. That's U. I plus 2 K. Second letter ki plus 3. Third దానికి plus 5. 19 plus 7 26. 26 plus 11 37. 37th letter అంటే 37 నుంచి 26 సబ్ట్రాక్ట్ చేస్తాం which gives you 11. 11th letter is K. And then థర్డ్ లెటర్స్ అనే ఒక సిరీస్ లో ఉన్నాయి. P plus 2 R plus 3 U plus 5 Z plus 7 plus 11. That's R. సో ఇది మనకి ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కనీసం ఈ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, డిఫరెన్స్ చూస్తున్న సిరీస్ అనే మనకి ఈజీగా అనిపిస్తాయి. సో ఈ సెషన్ లో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఓకే కొంత ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా వీడియోస్ చేయబడతాయి. ఓకే, అవి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అని అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. నౌ దిస్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్. నౌ సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దీస్ థింగ్స్ నౌ. Let me write the questions first. In the meanwhile, you guys try to solve these things. If you get the answer, please post it in the comment section.
Just keep on working these questions. Try solving these questions. So we have 5 questions on the screen now. People started solving these questions. సో ఇప్పుడు ఆలోచించారు కదా, ఇవి ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దీంట్లో కూడా క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే నెంబర్ సిరీస్ లాగానే మనం ట్రైల్ అండ్ హిట్ తోనే సాల్వ్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తాం, అది వర్కౌట్ అవ్వని ప్రతిసారి మనం ఇంకొక ట్రైల్ వేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన ట్రైల్ ఏంటి, ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ కి ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్న క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందు ప్యాటర్న్ లో ఇక్కడ ఫస్ట్ లెటర్ ని ఇక్కడ ఫస్ట్ లెటర్ తో మనం రిలేట్ చేసాం, మీకు గుర్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ లెటర్ ని ఇక్కడ ఫస్ట్ లెటర్ తో రిలేట్ చేసాం. బట్ దిస్ టైం అది వర్కౌట్ అవ్వట్లేదు. సో కొత్త లాజిక్ మనం ఆలోచించాలి. గైస్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఫైన్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్ నౌ. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ తో రిలేట్ చేయండి. ఓకే, ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ తో, అండ్ దెన్ సెకండ్ లెటర్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెకండ్ లెటర్ ని లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ తో, ఇటు నుంచి థర్డ్ లెటర్ ని. దట్స్ హౌ ఇట్ వర్క్స్. హోప్ యూ అండర్స్టూడ్. In the same way, you guys can understand this now. Okay, so first letter ni last letter తో, లాస్ట్ లెటర్ ని ఫస్ట్ లెటర్ తో ఇలా మనం రిలేట్ చేయాలి. In the same way, I expect you guys to solve these things now. Guys, I'll give you 5 minutes to solve these 5 questions. Solve చేయండి questions అన్ని. I'll be with you. Okay, we will discuss these things. Let us solve it together. Fine. So first letter ni last letter ni first letter తో, second letter ni second letter తో, first letter ni last letter తో. That's how it works. Fine. So ఇప్పుడు G ని దేంతో రిలేట్ చేయాలి, ఇక్కడ ఫస్ట్ లెటర్ ని ఇక్కడ లాస్ట్ లెటర్ తో, ఇక్కడ సెకండ్ లెటర్ ని అటు నుంచి సెకండ్ లెటర్ తో, థర్డ్ వన్ షుడ్ బి రిలేటెడ్ టు దిస్. ఓకే, విత్ నో కన్ఫ్యూజన్ we will have to solve this. So last letter should be related to first letter here. ఈ ని దేంతో రిలేట్ చేయాలి, ఈ ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి లెటర్ ని మనం +1 చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి E+1 F and then I+1 J. This is my answer here. Hope you guys understood this part. Now I expect you guys to solve the second question. Guys, are you there with me? Is this clear, everyone? Are you guys able to follow the class? If you guys have any queries, write it in the comment section. I'm eagerly waiting to know the answer from you. Now we are going to discuss question 3. Question 3. Let us solve this question of question number 3. First letter plus 3. R plus 3 is U. And then U plus 2 is W. N plus 1 is O. Plus 3 plus 2 plus 1. Clear?
ఇది ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ తో రిలేట్ చేయాలి, సెకండ్ లెటర్ ని సెకండ్ లెటర్ తో రిలేట్ చేయాలి, థర్డ్ లెటర్ ని ఫస్ట్ లెటర్ తో రిలేట్ చేయాలి. ప్రతి లెటర్ కి మనం ఎంత ఎంత యాడ్ చేయాలి, ఎంత ఎంత యాడ్ చేయాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, గమనించాల్సింది అది. O + 3R, W + 2Y, U + 1V. అంటే ఇక్కడ మనం ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేసాం. క్లియర్? ఇప్పుడు థర్డ్ సెట్ నుంచి ఫోర్త్ దానికి దీన్ని రిలేట్ చేయాలి. VYR షుడ్ బి రిలేటెడ్ టు SAY. ఇప్పుడు ఎలా రిలేట్ చేస్తాం? అగైన్ వెరీ గుడ్. సో పీపుల్ స్టార్టెడ్ ఆన్సరింగ్ దిస్ వన్. ఐఎమ్ ఇంప్రెస్డ్. R + 1, yes. Y + 2, A. V + 3, it's Y. Y + 1, Z. A + 2, C. S + 3, V. In the same way, Z + 3, C. C + 2, it's E. V + 1. I need to write it this way. V + 1, W. C + 2, E. Z + 3, it's C. Now, I think we forgot the second question. Let's work on that question now. T + 1, U. O + 1, P. P + 1, Q. సో ఇప్పుడు దీంతో రిలేట్ చేస్తే U + 2, W. P + 2, R. Q + 2, S. ఫస్ట్ లెటర్ లో మనం చేసిన ఫస్ట్ సెట్ లో మనం చేసినవన్నీ +1, సెకండ్ దానికి మనం చేసినవన్నీ +2, నో +3. S + 3, V. R + 3, U. W + 3, Z. And then Z + 4, D. U + 4, Y. U అంటే 21 కదా, 21 + 4, 25. V + 4, Z. సో ఇప్పుడు ప్రతి దానికి 5 యాడ్ చేయాలి. Z + 5, E. Y + 5, Y అంటే 25. 25 + 5, 30. 30th letter is D. D అంటే 4. 4 + 5, 9. 9th letter I. Now, question number 4. Let us work on this question now. Let's work on question number 4. W + 3, Z. I + 2, K. N + 1, O. Now, O కి S కి రిలేషన్ ఏంటి? +4. K కి N కి రిలేషన్ +3, +2. ఇక్కడేమో 1, 2, 3. ఇక్కడేమో 2, 3, 4. సో తర్వాత ఏమవ్వాలి? 3, 4, 5. S + 3, V. N + 4, R. B + 5, it's G. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి దేంతో స్టార్ట్ అవ్వాలి? 4 తో స్టార్ట్ అవ్వాలి. దీనికి 5 యాడ్ చేయాలి, దీనికి 6 యాడ్ చేయాలి. G + 4 కమ్స్ ఫస్ట్ ఇయర్. K. R కి 5 యాడ్ చేస్తే R అంటే 18. 18 + 5, 23. దట్స్ W. V అంటే 22. 22 + 6, 28th letter B. సో ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ లెటర్ ని ఫస్ట్ లెటర్ తోనే రిలేట్ చేయడం కాదు, లాస్ట్ లెటర్ తో కూడా రిలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ అ న్యూ లాజిక్. క్లియర్? సో మనం ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేసాం కాబట్టి ఇది మనకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. when comes into practice, when you guys put it into practice, ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఈజీ తో సాల్వ్ చేయగలుగుతాం. I'm sorry guys. Now question number 5. I want you guys to consider this as a practice question. Put your answer in the comment section. Solve this question. Write your answer in the comment section. That brings me to the next one. Let us look at these details once. సో ఇందాక మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి 1st December కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సాఫల్య. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్స్ ప్రోగ్రామ్. ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఒకవేళ మెయిన్స్ లో కనుక ఇబ్బంది పడుతుంటే మెయిన్స్ గురించి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. దిస్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ అ వెరీ బిగ్ థింగ్. క్లియర్? సో మెయిన్స్ లెవెల్లో IBPS PO అవ్వచ్చు, IBPS క్లర్క్స్ అవ్వచ్చు, SBI PO అవ్వచ్చు, SBI క్లర్క్స్ అవ్వచ్చు. వాటి మెయిన్స్ కి సంబంధించి రియల్ టైం ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే లెవెల్లో కానీ దాని నెక్స్ట్ లెవెల్లో కానీ అంటే దానికన్నా కొంచెం డిఫికల్ట్ గా ఆర్ కొత్త ప్యాటర్న్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో.
సో మెయిన్స్ లో మనం ఏ సెక్షన్ లో ఇబ్బంది పడుతున్నా సరే, పలానా సెక్షన్ మనకి ఇబ్బంది అనే విషయం మనకి తెలిస్తే అది ఇక్కడ ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ సెక్షన్ ని మీరు మాస్టర్ చేయొచ్చు. క్లియర్? ఇన్ ఆర్డర్ టు డూ దట్, దిస్ ఇస్ అ స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఫీచర్స్ ఏంటంటే, వీ హ్యావ్ డైలీ మెయిన్స్ క్లాసెస్. ప్రతి రోజు మెయిన్స్ కి సంబంధించిన క్లాసెస్ అవుతాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నంత బేసిక్స్, ఓకే, కానీ ఈ ప్రోగ్రామ్ లో మనం డిస్కస్ చేయబోయేది మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. దాంతో పాటు ప్రతిరోజు మెయిన్స్ టెస్ట్లు ఉంటాయి. మెయిన్స్ లెవెల్లో టెస్ట్ ఉంటుంది. ప్రతి టెస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది, ప్రతి టెస్ట్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దెన్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్విజెస్, దట్స్ ఎ టెస్ట్ అగైన్. సో ప్రతి టాపిక్ మీద క్విజెస్ ఉంటాయి. దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ గైస్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ 16,000 we offered it for 10,000. ఈ ఆఫర్ 30th వరకు మాత్రమే. సో లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్, December 1st నుంచి that will be this value again 16,000. So take it as an advantage. Fine, definitely this program will help you a lot. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, you guys can reach us on this number. Fine. Now let me give you some more questions. సో సెట్ మారింది, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాము అంటే ముందు మనం సాల్వ్ చేసిన దానికన్నా డిఫరెంట్ గా ఏదో ఒకటి నేర్చుకోబోతున్నాం అని అర్థం. ఇప్పుడు నేను మీకు 5 క్వశ్చన్స్ ఇస్తా. ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దిస్ 5 క్వశ్చన్స్ నౌ. సో ఈ సిరీస్ ఏమైనా అర్థమైందా? చూడగానే మనకి ఏదైనా లాజిక్ స్ట్రైక్ అయిందా? Try solving these 2 questions. యాక్చువల్గా ఈ ప్యాటర్న్ సంబంధించి దీస్ 2 questions ఆర్ సఫిషియంట్. అర్థమవుతుంది మనకి బేస్ లాజిక్. అర్థమైతే మనం సాల్వ్ చేసేయగలుగుతాం. ది గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైండింగ్ ద లాజిక్. మీ బ్రెయిన్ లో ఆ లాజిక్ రిజిస్టర్ అవ్వడానికి మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 5 questions అట్లీస్ట్. ఓకే, నాకు నమ్మకం ఉంది ఈ 2 క్వశ్చన్లు సాల్వ్ చేస్తే ఈ లాజిక్ రిజిస్టర్ అవుతుందని. సో ఐ కీప్ ఇట్ సింపుల్, లెట్ us లీవ్ ఇట్ హియర్. అది అయిపోయాక నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని ఆలోచించాలి కాబట్టి ఫస్ట్ లెటర్ ని ఫస్ట్ లెటర్ తో రిలేట్ చేయడమా, ఫస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ తో రిలేట్ చేయడమా, ఈ రెండు మనం ఆల్రెడీ చేసాం. ఓకే, సో ఇప్పుడు దేంతో రిలేట్ చేయాలి, అసలు ఎలా సాల్వ్ చేయాలి? నేను నెంబర్స్ గురించి మాట్లాడితే నేను నెంబర్స్ మొత్తాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయమంటే మీరు ఎలా డివైడ్ చేయొచ్చు? ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ డివైడ్ చేయొచ్చు. నేచురల్ నెంబర్స్ అన్నిటిని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయమంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ డివైడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఈక్వల్ గా డివైడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఈక్వల్ గా డివైడ్ చేయాల్సిన పని లేదు, కానీ డిఫరెంట్ సెట్స్ గా చూపించండి అంటే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అని డివైడ్ చేయొచ్చు. 1 గురించి వదిలేయండి, 1 ఇస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. మిగిలిన నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అని 2 డిఫరెంట్ సెట్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. అలాగా లెటర్స్ గురించి మాట్లాడితే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడితే మనం దాన్ని ఏ రకంగా డివైడ్ చేయగలుగుతాం? ఈక్వల్ అవ్వాల్సిన పని లేదండి. ఓకే, ఒక సెట్ లో కొన్ని లెటర్స్ ఉంటాయి, రెండో సెట్ లో ఇంకొన్ని లెటర్స్ ఉంటాయి. ఈ సెట్ కి ఒక స్పెసిఫిక్ థింగ్ ఉండాలి దాన్ని మనం డివైడ్ చేయడానికి. మిగిలిన సెట్ అంతా దీనికి ఇలా కాకుండా వేరేగా ఉండాలి. ఎలా డివైడ్ చేయగలుగుతాం మనం? కెన్ యు గైస్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్? ఐ వుడ్ లైక్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. సో లెటర్స్ ని మనం ఒకవేళ 2 సెట్లుగా డివైడ్ చేస్తే ఓకే, ఏ రకంగా డివైడ్ చేయొచ్చు?
I want you guys to put it in the comment section. Vowels, consonants, vowel letters, consonants. ఇప్పుడు దీంట్లో ప్రతి వవల్ లెటర్ కి నెక్స్ట్ వవల్ లెటర్ ఇవ్వబడింది, ప్రతి కాన్సనెంట్ కి నెక్స్ట్ కాన్సనెంట్ ఇవ్వబడింది. వెరీ గుడ్ దేదీప్య. ప్రతి వవల్ లెటర్ కి ద నెక్స్ట్ వవల్ లెటర్, ప్రతి కాన్సనెంట్ కి ద నెక్స్ట్ కాన్సనెంట్. క్లియర్? నవ్ with this hint, I expect you guys to solve these two questions. I want you guys to solve these two questions. Put your answer in the comment section. I'm eagerly waiting. రెండు క్వశ్చన్స్ ఫాస్ట్ గా రిలేట్ చేసి ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ కాన్సనెంట్ వవల్ లెటర్? కాన్సనెంట్. ప్రతి కాన్సనెంట్ కి ద నెక్స్ట్ కాన్సనెంట్ ఇవ్వబడింది, ప్రతి వవల్ లెటర్ కి ద నెక్స్ట్ వవల్ లెటర్ ఇవ్వబడింది. ఓకే, మనం ఇప్పుడు డిఫరెన్స్ తీసుకుంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇలా ఆలోచించాల్సి వస్తుంది. దాంతో పాటు ఈ వర్డ్స్ లో ఉన్న సిమిలారిటీ ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి, క్విక్ గా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ప్లేస్ లో ప్రతిసారి వవల్ లెటర్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో వవల్ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్ లో ప్రతి సెట్ లోను వవల్ లెటర్ ఉంది. సెకండ్ కాన్సనెంట్ కాబట్టి త్రూ అవుట్ ద సిరీస్ సెకండ్ లెటర్ ప్లేస్ లో కాన్సనెంట్ ఉంది. అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన సిమిలారిటీ. మనం ఎంత ఫాస్ట్ గా ఇది మనం రికగ్నైజ్ చేయగలిగితే అంత త్వరగా మనం సిరీస్ ని ఆన్సర్ చేయగలుగుతాం. క్లియర్? ద బేస్ లాజిక్ ఇస్ సింపుల్. మనం లాజిక్ ని ఐడెంటిఫై చేయడమే గేమ్. ఫైన్. సో ప్రతి కాన్సనెంట్ కి నెక్స్ట్ కాన్సనెంట్ ఇవ్వబడింది, ప్రతి వవల్ లెటర్ కి నెక్స్ట్ వవల్ లెటర్ ఇవ్వబడింది. ఇక్కడ టీ అనేది కాన్సనెంట్, టీ తర్వాత కాన్సనెంట్ వి, టీ తర్వాత లెటర్ అడిగి ఉంటే నేను యూ అని చెప్పి ఉండేవాడిని. కానీ మనల్ని అడుగుతున్నది ఏంటి? టీ తర్వాత కాన్సనెంట్. సారీ, మనల్ని అడుగుతున్నది టీ తర్వాత కాన్సనెంట్, టీ తర్వాత కాన్సనెంట్ వి, వి తర్వాత డబ్ల్యూ, డబ్ల్యూ తర్వాత ఎక్స్. యు అనేది వవల్ లెటర్, ఏఈఐఓయు, ఇట్స్ అ సైకిల్. యు తర్వాత మళ్ళీ రావాల్సిన వవల్ లెటర్ ఏ. ఫైన్. అగైన్ ఏ, ఈ, ఐ, ఓ and then comes U. N is a consonant. N తర్వాత కాన్సనెంట్ P. N తర్వాత లెటర్ అయితే O. O వవల్ లెటర్ కాబట్టి మనం దాన్ని స్కిప్ చేస్తాం, P రాసాం. So it's T. That's how it works. So I am sure you guys are comfortable with these two questions as well. Fine. And then as this is the basic lesson, let us conclude the session here. Hope you guys are comfortable with this. And next to this, in our next session, in the next lesson, we will discuss the advanced level. May not be tomorrow. Tomorrow we are going to discuss clocks. And in the next session, when we discuss the same topic again, we will work on letter series, which is of the advanced level. And దీంతో పాటు మీరు లెటర్ సిరీస్ లో ఇలాంటి సిరీస్లు కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. whenever we discuss letter series again, by the time మనం నెక్స్ట్ క్లాస్ అన్ని అడ్వాన్స్డ్ సాల్వ్ చేస్తాం కాబట్టి అప్పటికి లెటర్ వాల్యూస్ అన్ని మీకు తరువుగా వచ్చి ఉండాలి. లెటర్ అడిగితే నెంబర్ చెప్పేలాగా, నెంబర్ అడిగితే లెటర్ చెప్పేలాగా. Fine. Are you guys comfortable with this session? Hope you guys enjoyed the class. Hope you guys learned at least one new thing today. ఒకటైనా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను. So with this, I would like to conclude the session. Thank you so much, guys. Have a nice day.